అనేది బాగున్నది, నేను అనేది బాగున్నది నిరూపించమంటారా రాజకుమారి గారు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. బ్రతుకు కోసం బతకాలి అని కుబేరుడు సినిమాలో అయితే ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అందరినీ ఆలోచింపజేసే విధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా మన విజయనగరంలో అయితే తను పుట్టుకతోనే కాళ్ళు లేవు, అయినా కానీ అవిటితనమనని కృంగిపోలేదు. తనకున్నటువంటి ఏదో ఒక ప్రతిభ దేవుడు ఇచ్చే ఉంటాడు, తన ప్రతిభకు సాన పెట్టుకోవాలి అనుకున్నాడనమాట. మరి సాన పెట్టుకోవడమే కాదు, తన ప్రతిభతోటి కళామ తల్లి ఆశీర్వాదంతో మన అందరిలో కూడా ఎవరైనా కానీ మెచ్చుకుంటే బాగుంటుంది అని కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా అనుకుంటూ ఉంటారు. అటువంటి చిరంజీవి గారే అతన్ని చూసి ఆశీర్వదించారు. లారెన్స్ మాస్టర్ డాన్స్లో అయితే ఆయనకి మించిన వారు లేరు అంటూ ఉంటారు. మరి అటువంటి లారెన్స్ మాస్టర్ కూడా ఆయన ఆశీర్వదించారు. మరి ఈ స్టోరీ అంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? మరి ఆయన మాటల్లోనే అన్నీ వినేద్దాం రండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు బుజ్జి అంటారు. నా పూర్తి నేమ్ అయితే భుజంగరావు మేడం. భుజంగరావు. ఓకే, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి మీ స్టార్టింగ్ స్టోరీ, బాల్యం అంతా చెప్పండి మా ప్రేక్షకుల కోసం. మాదైతే ఉద్దోల గ్రామం, తర్ల మండలం, విజయనగరం జిల్లా మేడం. ఆ తర్వాత బతుకు తెరువు కోసం రాజా మండలం పెనుబక్క గ్రామం వచ్చేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి నా ప్రస్తావన స్టార్ట్ అయింది. చిన్నప్పుడు 5 సంవత్సరాల లోపు పోలియో వచ్చింది, 4 సంవత్సరాల లోపు పోలియో వచ్చింది. ఆ పోలియో రావడం 2 కాళ్ళు చొచ్చుబడిపోయాయి, దేనికి పనికి రాకుండా అయిపోయాయన్నమాట. అక్కడి నుంచి నేను 4 వాకర్ల కాలుతో డేకరుకుంటూ పాకుకుంటూ వెళ్ళేవాడిని. వెళ్తే అమ్మా నాన్న నా కోసం చాలా కష్టపడి చాలా బాధపడి వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేయించి ఇలా ఉన్న కాలుని ఇలాగ అయ్యేటట్టు ఆపరేషన్ చేసి బ్యాండేజ్ చేయించారన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మాత్రమే కాలు సాగుతుంది. తర్వాత నాకు చదివించిన కోసం మా అమ్మ నాన్న చాలా కష్టపడి నన్ను చదివించారు. అక్కడి నుంచి ఎలా అయినా వీడు జాబ్ సంపాదించాలి, వాడి కాలు మీద బతకాలని చాలా వరకు నా విషయంలో చాలా కష్టపడ్డారు మేడం. అయితే మీరు ఇంత కష్టపడి చదువుకున్నారు, మరి పాటలు కానీ డాన్సింగ్ కానీ లేకపోతే మిమిక్రీ కానీ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇవన్నీ అంటే నేను చిన్నప్పుడు నాకు కళ అంటే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అలాగే సంగీతం నేర్చుకోవాలి అని చెప్పి చాలా ఇష్టం నాకు. రాజాంలో చాచా బాలభవన్, అందులో నేను సంగీతం నేర్చుకోవడానికి, గాత్ర సంగీతం నేర్చుకోవాలి, పాటలు పాడాలంటే చాలా ఇష్టం నాకు. బాలుగారులుగా ఎప్పుడైనా పాడాలి అని చెప్పి అక్కడ సంగీతం నేర్చుకుని వెళ్తే తారక్ డాన్స్ మాస్టర్ గారు, అన్న మీరు డాన్స్ కూడా నేర్చుకోవచ్చు కదా, మీరు డాన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. మాస్టర్ నాకు 2 కాళ్ళు లేవు కదా, నేను ఎలా డాన్స్ చేస్తాను అని చెప్తే, లేదన్నా మీరు చేయగలరు, ఆత్మస్థైర్యం ఉంటే దేన్నైనా కొండనే పిండి చేయొచ్చు అని చెప్పారు. అక్కడి నుంచి జాయిన్ అయిన తర్వాత రమేష్ మాస్టర్ గారు, శంకర్ రమేష్ మాస్టర్, క్లాసికల్ డాన్స్ మాస్టర్ గారు, ఆయన చాలా వరకు సపోర్ట్ చేసి నేను చదువుకి కానీ లేకపోతే నా టీచర్ ట్రైనింగ్ కానీ చాలా వరకు సాయం చేశారు మాస్టర్ శంకర్ రమేష్ సారు. అక్కడి నుంచి నేను పాటలు పాడుకుంటూ డాన్సులు చేసుకుంటూ మిమిక్రీలు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాను. అంటే మీరు మొట్టమొదట అంటే సపోజ్ జీ తెలుగు కానీ ఈనాడు కానీ ఆ పెద్ద ఛానల్ కానీ హైదరాబాద్ కానీ ఎప్పుడు వెళ్ళారు? లారెన్స్ మాస్టర్ గారు బర్త్డే ఉంది, అన్న మీరు రావాలి అని నాకు 2 చేతులు లేని అమ్మాయి స్వప్నిక, 2 చేతులు ఉండు నోటితో బొమ్మలు గీస్తుంది మేడం. ఆ చెల్లి నన్ను ఫోన్ చేసింది. చెల్లి ఎవరమ్మా అంటే మాస్టర్ మణికంఠ మాస్టర్ గారిని. సరే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లారెన్స్ మాస్టర్ గారు అంత పేరు సంపాదించుకున్నారు మణికంఠ మాస్టర్ గారు. ఓకే చెల్లి వస్తుందని చెప్పి మణికంఠ మాస్టర్ గారికి పరిచయం చేసింది. అక్కడి నుంచి మాస్టర్ గారు నిలిచి సాంగ్ చేసాము. అది లారెన్స్ మాస్టర్ గారు చూసి చాలా బాగా కష్టపడ్డారు, చాలా కష్టం ఉంది అని చెప్పి చిరంజీవి గారు చూపించారు. చిరంజీవి చూసి చాలా బాగుంది, వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం మన వంతుగా అని చెప్పి మాస్టర్ గారు ట్రస్ట్కి 5 lakhs ఇస్తే మాస్టర్ గారు శ్రీధర్ రామధర 4 members వికలాంగులకి 1 ఇచ్చారు మేడం. తర్వాత మాస్టర్ గారు అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది, వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చిరంజీవి గారు అన్నారు. జుత్తు మాస్టర్ చేతుల మీద శ్రీధర్ డ్రామాలో అందరికీ హెల్ప్ చేశారు మేడం. అంటే చిరంజీవి గారు అప్రిషియేట్ చేయడం, లారెన్స్ మాస్టర్ గారు ఆ అమౌంట్ ఇవ్వడం మీకు ఎలా అనిపించింది అసలుకి? చాలా కష్టాల్లో ఉండే పరిస్థితి మేడం. అప్పుడు మా ఆవిడ 2 ప్రెగ్నెన్సీ, ఆ పాప ఫస్ట్ పాప, సెకండ్ పాప పుట్టింది. అప్పుడు ప్రెగ్నెన్సీకి చాలా ఇబ్బందులు పడుతున్నాను అనమాట. ఆ టైంలో ఫ్యామిలీ కూడా కొంచెం ఇబ్బందులు ఉండే.
అప్పుడు మాస్టర్ గారు హెల్ప్ చేయడం వల్ల చాలా ఊరటిచ్చింది మేడం. నిజంగా లారెన్స్ మాస్టర్ గారికి, చిరంజీవి అన్నయ్య గారికి అండ్ మణికంఠ మాస్టర్ కూడా చాలా నేను రుణపడి ఉంటాను. ఆయన చేసిన మేలు ఎప్పుడు మర్చిపోలేను. ఈరోజు శ్రీదేవి డ్రామాలో చేశాను. ఆ తర్వాత డీలో కూడా మాస్టర్ అవకాశం ఇచ్చారు, సెలబ్రిటీ స్పెషల్ 1లో. ఆ తర్వాత జీ తెలుగులో ఇలా పుష్ప గెటప్ కావాలి అంటే ఒక 20 మెంబర్స్కి హ్యాండిక్యాప్ సెలెక్ట్ చేస్తే అందులో ఎవరు సెలెక్ట్ కాలేదు. సరిగమప పార్టీకి వేలాయరా ప్రమోషన్కి అప్పుడు నా నంబర్ మణికంఠ మాస్టర్ గారు పంపించారు. నన్ను చూసిన తర్వాత ఈ అబ్బాయి పుష్ప గెటప్ పనికి వస్తారని చెప్పి పుష్ప సాంగ్ వేయించారు మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుష్ప సాంగ్ అయితే నేను చెయ్యని స్టేజ్లు లేవు మేడం. ఈ జనరంలో చాలా ఈవెంట్ మేనేజర్స్ నాకు పిలిచి అన్న మీరు పుష్ప సాంగ్ చేయండి అని పిలుస్తున్నారు మేడం. అలాగే పుష్ప సాంగ్ నచ్చి కమిటీ మెంబర్స్ కూడా రెండోసారి కూడా వేయమని అడుగుతున్నారు. ఆ విధంగా చేస్తున్నాను. ఇలా చేస్తూ ఉండగా ఈ మధ్యలో ఆరోగ్యం అనేది కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నాలుగు ఖర్చుకొని ఫిట్స్లా రావడం, ఈ లెవర్లో కోచ్ చేరిపోవడం, స్కిన్ ఎలర్జీ రావడం, ఇలా చాలా ఇబ్బందులు పడ్డాను. అయితే విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి కళాకారులు కొంతమంది స్పాన్సర్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 2 నెలల దగ్గర 6 మాసాలు స్ట్రగుల్ అయ్యాను. ఆ తర్వాత చాలామంది డొనేట్ చేసి పంపించారు. అమెరికా నుంచి చంద్రశేఖర్ కొండ 25K పంపించారు. రూరల్ హోప్ ఫౌండేషన్. నిజంగా నేను చాలా రుణపడుతున్నా సార్కి. ఆ తర్వాత చావంచుల్లోకి వెళ్ళి మళ్ళీ బతికి రావడం జరిగింది. మా పిల్లల కోసం, మా ఫ్యామిలీ కోసం మేడం. నిజంగా 2 ఆడపిల్లలు, వాళ్ళని పోషించుకోవాలంటే చాలా కష్టం. ఈరోజు కాలు చేతులు ఉన్న చాలా మంది ట్రగుల్స్ పడుతున్నారు. కానీ నేను ఎలాగైనా సరే నా ఫ్యామిలీ పోషించుకోవాలి, అమ్మా నాన్న బాగా చూసుకోవాలి అని నేను ఆ విధంగా కష్టపడుకుని వస్తుంది. ఇప్పుడు కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ నైట్ సోర్సెస్ వచ్చాను మేడం, మీకు ఇంటర్వ్యూ ఇస్తుందని. మీ కళ్ళు చూస్తుండే, మీ స్ట్రెయిన్ చూస్తుండే నాకైతే తెలుస్తుంది. అంటే ఎలా అయినా కానీ, అంటే ఇప్పుడు మళ్ళీ చావు దాకా వెళ్ళొచ్చి హెల్త్ బాగోలేకపోయినా మళ్ళీ ముందుకు వచ్చారని అయితే తెలుస్తుంది. అంటే మీకు ఏదైనా జాబ్ ఇస్తే చేస్తారా? అంటే ఏం చెప్తారు? నేను తెలుగు పండిట్ చేశాను మేడం. చాలా స్కూల్ లాంటి వెళ్ళి సార్ నేను తెలుగు పండిట్ చేశాను సార్, నాకు అవకాశం ఇవ్వండి, నేను క్లాస్కి వెళ్ళి చెప్తాను సార్ అంటే, మాస్టర్ మీరు మళ్ళీ ఇబ్బంది పెట్టలేము, మేము ఇబ్బంది పడలేము, దాన్ని బట్టి మీరు ఏమనుకోకండి దయచేసి, ఖాళీ అయితే లేదని చాలా స్కూల్ చెప్పేశారు. పోనీ స్కూల్ లేవు, సరే మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే బిజినెస్ పెట్టుకోవడానికి సరైనటువంటి అమౌంట్ ఆర్థికంగా ఏదైతే లేదు మేడం. చాలా పూర్ ఫ్యామిలీ. ఈ కలం తెలు నమ్ముకున్నాను. ఈరోజు కలం తెలు తిండి పెడుతుంది. చాలామంది పిలిచి అవకాశం ఇస్తున్నారు, స్టేజ్ మీద చేస్తున్నాను. అది 150 వేస్తే అలా ఫ్యామిలీ పోషకానికి పెన్షన్ ఒక 6,000 వస్తుంది. అలా ఫ్యామిలీకి సరిపోతుంది మేడం. కాకపోతే ఇబ్బందులు పడుతూ నెల వచ్చేసరికి వెయిట్ చేసి మళ్ళీ ఇంకా ఫ్యామిలీ రొటీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. అంటే ఏదో ఒక అవకాశం అయితే వస్తే ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇవ్వాలి అని అయితే అడుగుతూ ఉన్నారు. చేసే ఉద్దేశం కూడా ఉంది. ఇప్పటి వరకు అయితే కలాం తల్లిని నమ్ముకొని అలా రొటేట్ అవుతూ ఉన్నానైతే బుజ్జి గారు చెప్తున్నారు. అయితే మా ప్రేక్షకుల కోసం మీ టాలెంట్లు, అంటే మీరు కలాం తల్లికి ఏ విధంగా చేస్తూ ఉంటారు మా ప్రేక్షకుల కోసం 2 డైలాగ్. అది డైలాగ్ చెప్పేసి ముందుగా నాన్న పేరు జోగారావు, అమ్మ పేరు మరియమ్మ, పెద్దన్నయ్య ప్రభాకర్, నడిపన్నయ్య భోగిరాజు. నా కోసం చాలా కష్టపడేవారు. నన్ను ఎత్తుకొని సైకిల్ మీద స్కూల్కి తీసుకుని వెళ్ళేవారు. అలాగే నేను కష్టాలు ఉన్నప్పుడు కూడా నాకు చాలా వరకు సపోర్ట్ ఇచ్చి మా ఫ్యామిలీ, ఎందుకంటే అమ్మా నాన్న దేవుళ్ళు, వాళ్ళ తర్వాత మనం. ఈరోజు అమ్మా నాన్న కోసమే నేను చాలా కష్టపడుతున్నాను మేడం. ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నాం. వాళ్ళు కూడా ఈనాడు కూడా నువ్వు ఇది చెయ్యకు, ఈ కళ చేయకు, నువ్వు జాబ్ చెయ్యు అని ఎప్పుడు నన్ను ప్రెజర్ చేయలేదు. అలాగని జాబ్స్ ట్రై చేస్తున్నాను. ఎవరైనా ఏదో వర్క్ చేయించినా నేను వర్క్ చేయగలను మేడం, చేస్తాను కూడా. అమ్మ నాన్న సపోర్టు, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు, పాటలు నేర్చుకుంటావా, డాన్స్ నేర్చుకుంటావా, నువ్వు చెయ్యు, అది తిండి పెడుతుంది, రేపొద్దు నీకు ఏది నమ్ముకుంటే అది మోసం ఇది చేయదు, అన్యాయం చేయదు అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను సింగర్గా, డాన్సర్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలామందిని నవ్విస్తూ, నాన్నకాలంత అన్ని కష్టాలు ఉన్నా సరే వాళ్ళందరినీ నవ్వించాలి. చాలామంది చూసి కాలేజీలో వీడేం చేస్తాడు, వీడేం చేయగలడు అనే వాళ్ళకి గుణపాఠంగా, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, స్ఫూర్తిగా నిలవాలనేది నేను చేస్తున్నటువంటి ఈ కలమ్మ తల్లి ప్రయోగంలో తల్లి నన్ను ఆశీర్వదించి నన్ను ముందు నడిపిస్తుంది మేడం. మిమిక్రీ డైలాగ్ చెప్పమంటున్నారు. ఓకే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ చిరంజీవి గారు డైలాగ్ లేకుండా ఏనాడు ఏ స్టేజ్ ఎక్కలేదు అన్నయ్య గారు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చూసాను, నన్ను సినిమా అవకాశాలు ఇస్తారేమో అని నేను దగ్గర లారెన్స్ మాస్టర్ కలడానికి నాకు 20 years పట్టింది మేడం. మరి చిరంజీవి అన్నయ్య కూడా కలాలని నాకు చాలా ఆశగా ఉంది. ఆయన డైలాగ్ చెప్తాను. కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా?
వారణాసికి పోయాడు, తన వరసను మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రథం, అదే పౌరుషం. ఆ ఆ ఆ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మేడం. అండ్ పవర్ఫుల్ డైలాగు సాయి కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఎన్నో స్టేజ్ల మీద అప్రిషియేట్ చేశారు చాలా మంది. హా, హా, హా. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహాలు ఈ పోలీస్. హా, హా, ఏయ్, నీ అబ్బే ఇలా ఉంటుంది మేడం. అండ్ బాలకృష్ణ గారు వాయిస్ తీసుకుంటే లెజెండ్ బాలకృష్ణ గారు. ఆయన లేదు, అంతటి ఎనర్జెటిక్ ఉంటాయి ఆయన వాయిస్. నేను చాలా డైలాగ్ చెప్పేవాడిని స్టేజ్ మీద, అవి వైరల్ అయ్యాయి కూడా. ఆయన భైరవదీపంలో ఒక డైలాగ్ ఉంటుంది, రోజా గారితో మేడం గారితో మాట్లాడుతున్న డైలాగ్. నేను అనేది బాగున్నది, మీరు అనేది బాగున్నది, నేను అనేది బాగున్నది నిరూపించమంటారా రాజకుమారి గారు? ఈ మాదిరిగా ఉంటుంది మేడం. తర్వాత అదే ఆయన డైలాగ్ లో ఇంకో డైలాగ్ పవర్ఫుల్. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టిన బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని ముక్కి మరీ పెట్టాడరా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని తెలుసుకుందామా? ఉంటుంది మేడం. అసలు ఎగ్జాక్ట్ గా అయితే చేస్తున్నారు. అంటే ప్రేక్షకులకి అలరించే విధంగా చాలా చక్కగా అయితే డైలాగ్ డెలివరీ. కానీ మీరు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మిమిక్రీ? మిమిక్రీ అంటే నేను డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో పాటలు వింటారు చాలా మంది, కాకపోతే అవాయిడ్ చేస్తారు. డాన్స్ చూస్తారు, పాటలు చప్పట్లు కొడతారు. మళ్ళీ ఇదొక భాగంగా మిమిక్రీ కూడా చేస్తుంటాయి. పిల్లలకి స్కూల్ మోటివేషన్ ప్రోగ్రామ్ గట్రా చేసినప్పుడు ఎంతో కొంత జీవనోపాధి బాగుంటుందని పిల్లలు కూడా ఎంటర్టైన్ చేయాలి. ఆ షో చూసినప్పుడు చాలామంది ఇన్స్పైర్ అవుతారని చెప్పి మిమిక్రీ కూడా ట్రై చేయడం, చిన్న చిన్న వాయిస్లు అలా ట్రై చేయడం. అలాగే ఈరోజు ఎంఎస్ నారాయణ వాయిస్ కానీ, లేకపోతే కైకల్ సత్యనారాయణ వాయిస్ కానీ, ఇలా కామెడీ హీరోల వాయిస్ కానీ చాలా వరకు చేసి చాలామంది అలరింపు చేస్తుంటారు అనమాట. ఆ విధంగా మిమిక్రీ కూడా ఆ పార్ట్లో భాగమైంది. ఆ తర్వాత విజయనగరం క్రాంతి కుమార్ గారు అని, ఆయనకి డాడీ ఇలా ఉంది, నాకు పప్పెట్స్ కావాలంటే చిలకిస్తాను చేస్తావా అన్నారు. చేస్తాను డాడీ. అక్కడి నుంచి ఆ ప్యారెట్ ఈ రోజు వరకు ప్యారెట్ చాలా స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను మేడం ప్యారెట్తో. అయితే మీ చిలకను ఒకసారి పిలిస్తే మా ప్రేక్షకులతో కూడా మాట్లాడిద్ది. చిలక అయితే వచ్చేసింది. హాయ్ మేడం గారు, బాగున్నారా? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నా? నేను చాలా బాగున్నాను మేడం గారు. ఓకే, అయితే ఏంటండి మీ చిలక సంగతి చెప్పండి. నా చిలక సంగతి అంటే స్టేజ్ ఎక్కినప్పుడు అందరినీ కూడా పలకరిస్తుంది. తర్వాత వాళ్ళందరూ కూడా గౌరవిస్తుంది మేడం. ఎలా గౌరవిస్తుంది అంటే చూడండి చెప్తుంది. హాయ్, బాగున్నావు చిన్ను? చాలా బాగున్నానయ్యా. చాలా బాగున్నావా? మరి మనం స్టేజ్ ఎక్కిన తర్వాత పెద్దలందరూ గౌరవిస్తాం కదా, అవును. వాళ్ళందరికీ కూడా నువ్వు కృతజ్ఞత తెలిపాలి కదా. ఓకే. ఎందరో మహానుభావులు చెప్తాను, చెప్తావా? ఓకేనయ్యా. ఎందరో మహానుభావులు, ఇంద్రహాన్యాలు, అందరికి వందనాలు, అందరికి జ్వరాలు. జ్వరాలా? అట్లా చెప్పకూడదు, మంచిగా చెప్పాలి. ఓకేనా? ఓకేనయ్యా. ఎందరో మహానుభావులు, ఇంద్రహాన్యాలు, అందరికి వందనాలు, అందరికి కితకథలు. కితకదలా? అట్లా కాదు, చక్కగా మాట్లాడాలి. ఓకేనా? ఓకేనయ్యా. మరి మేడం గారు అంటున్నారు నువ్వేదైనా మంచి పాట పాడతావేమో అని. చాలా ఆడుతున్నాయ్యా. చాలా బాగా పాడతావా? మరి నేను పాడతాను, నాన్నకలు పాడాలి. ఓకేనా? ఓకేనయ్యా. సరే. అమ్మాయే సన్నగా, అబ్బాయి లాగా. అబ్బాయి లావుగా? అట్లా కాదు, ఇంకా మంచి పాట పాడతా. ఓకేనా? పాడాలి మరి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, నొరుందా నొరుందా నీకు నొరుందా నొరుందా. నోరుంది కాబట్టి పాటలు పాడుతున్నా, మాట్లాడుతున్నావు. అర్థమైందా? మరి నీకు సంగీతం వచ్చు కదా? అవును, నువ్వే నేర్పించే కదా. నేనే నేర్పించా. మరి ఆ సంగీతం పాడతాను, మేడం గారి కోసం ఒకసారి పాడాలి. ఓకేనా? సా అబ్బో రీ ఆహా గా మా పద. ఎక్కడికి? పద అంటే ఎక్కడికి కాదు, పద నిసా ఉంటది. అర్థమైందా? అలా కాదు, సరిగా పద నిసా సరిద మగరసా అంటారు. ఓకేనా? ఓకేనయ్యా. చాలా బాగుందయ్యా. మేడం గారు చాలా అందంగా ఉన్నారయ్యా. మేడం గారు చాలా అందంగా ఉన్నారా? అయ్యి బాబాయ్, నువ్వు కూడా బాగున్నావు అంటున్నారు తెలుసా? అవునా? మరి చెప్పలేదు మేడం గారు. బాగున్నావు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం గారు. అయ్యో, సిగ్గుపడుతుంది మేడం. సో ఈ విధంగా అయితే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. చాలా ఆనందంగా అయితే అనిపించింది చూస్తుండగానే. చూసారు కదా, అంటే చిలకతో ఎంటర్టైన్మెంట్. మీరు పాటలు కూడా పాడతారు. ఇప్పుడు సరిగమప అన్నారు కదా, ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ సార్.
ఆ, పాటలు పాడడం అనేది అందరూ పాడతారు మేడం. చాలామంది ఉన్నారు లేడీ వాయిస్, అబ్బాయి వాయిస్ పాడేవాళ్ళు. కాకపోతే నేను చాలా స్టేజ్ మీద పాడి కేరళలో కూడా, మలయాళంలో కూడా పాడడం జరిగింది. ఆ, చాలా స్టేజ్ ప్రోగ్రాంలు. మీ అందరి కోసం చిరంజీవి గారి సాంగ్ ఒకటి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పురుషుల్లో నా పొంగవా పులకింతిస్తే ఆగవా. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఓకే, అంటే 2 వాయిసెస్ అనమాట, మేలు ఫీమేల్ రెండు పాడడం స్పెషాలిటీ. ఓకే ఓకే, గుడ్. అలాగే మలయాళంలో కూడా, మలయాళంలో పాడాను. பச்சத்தியானு நீ திச்சி போவானு நான் பற்றி பார்வை கொண்டே பற்றி கொண்டாயதா. నీ మన్ మిన్ను వెళ్తారగా ఇన్ కైవన్ను పోపాలిగా కైగల్ నాం చేర్కల్ చిరగాగుమే పుదులో గంగల్ ఉందాగుమే. మలయాళం కూడా పాడాను. ఎన్ని లాంగ్వేజెస్ లో మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పటి వరకు? మలయాళంలో పాడాను, పిల్లల్ని అలరించాను. తమిళ్లో పాడాను, పిల్లలు అలరించాను. తెలుగులో పాడాను. హిందీ సాంగ్స్ కూడా పాడేవాడిని. ఆ విధంగా బతకాలి కదా. మొత్తానికి డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గారి ఫేమస్ అయితే సాంగ్ అనమాట. మరి ఆ సాంగ్ అయితే దాదాపు ఎన్ని స్టేజ్ల మీద పర్ఫామ్ చేస్తుంటారు? దగ్గర మినిమం కౌంట్ చేయలేము మేడం. కనీసం ఒక 3000 ప్రోగ్రామ్ అయితే ఉంటది పక్కాగా. 3000 ప్రోగ్రామ్స్. చిన్న స్టేజ్లో అయితే ఒక 1500 ఉంటది మేడం. ప్రోగ్రామ్స్ చేశాను. కాకపోతే ఆదరణ లేదు. ఎంత టాలెంట్ ఉన్నా బంగారం పల్లె గోడ చెరుపులు ఎందుకు నిలబడదు కదా. ఎంత ఆదరణ లేదు, నిలబడడానికి ముందుకెళ్ళడానికి అవకాశం లేదు అంతే. అల్లు అర్జున్ గంగమ్మ జాతర సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టమో, ఆ సాంగ్ దాదాపు 1500 స్టేజ్ కంటే ఎక్కువే పర్ఫామ్ చేశారనమాట. చేస్తూ తన జీవనోపాధి అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతోమంది అంటే మనకు అన్ని కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళే కొంతమంది అయితే ఏమీ చేయకుండా అంటే జీవనోపాధి కోసం అని చెప్పేసి అడుక్కుంటూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్తో ఇంకా నిత్యం శ్రమిస్తూనే ముందుకు వెళ్తూ ఉన్నారు, మనం చూసాము. ఇప్పుడు చిలకతో ఎంటర్టైన్మెంట్ కానీ, సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ ఆల్ పర్ఫెక్ట్ అనమాట. మళ్ళీ ఇతర భాషల్లో కూడా ఏదైనా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణమే అనుకోవాలి. ఇంకా సినిమాల్లో అవకాశాలు రావాలి, దానికోసమే ఎదురు చూస్తున్నాను. మా జీవితాలు బాగుపడాలి, నా వల్ల ఇంకొంతమంది బాగుండాలి అని అయితే బుజ్జి గారు చెప్తూ ఉన్నారనమాట. భుజంగరావు కానీ బుజ్జిగా పేరు మార్చుకొని ఈ విధంగా ఇన్ని షోస్, ఇన్ని కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆర్ స్టార్ టీవీ, విజయలక్ష్మి.